హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనం సౌర కుటుంబం గురించి ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటిది, సౌర వ్యవస్థలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు, మెర్క్యూరీ. దీనికి గల మరో పేరు అపోలో. దీనిని శాటిలైట్ ప్లానెట్, ఉపగ్రహ గ్రహము అని కూడా పిలుస్తారు. సూర్యుని నుండి రెండవ గ్రహం ఏది? శుక్రుడు, వీనస్. దీనిని ఎల్లో ప్లానెట్, వేగుచుక్క అని కూడా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీనినే ఉదయతార, సంధ్యాతార అని కూడా పిలుస్తారు. సూర్యుని నుండి మూడవ గ్రహం ఏది? భూమి, ఎర్త్. దీనిని జీవగ్రహము, జలయుత గ్రహము, నీలి గ్రహము అని కూడా పిలుస్తారు. సూర్యుని నుండి నాలుగవ గ్రహం ఏది? అంగారకుడు లేదా కుజుడు, మార్స్. ఈ గ్రహాన్ని రెడ్ ప్లానెట్, డస్ట్ ప్లానెట్, ఫియర్ ప్లానెట్, అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. సూర్యుని నుండి ఐదవ గ్రహం ఏది? బృహస్పతి, గురుడు, జూపిటర్. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహము మరియు అతి బరువైన గ్రహము. దీనిని నక్షత్ర గ్రహము, ఎర్రటి మచ్చలు గల గ్రహము, రూరల్ ఆఫ్ ద గాడ్ అండ్ హెవెన్ అని కూడా పిలుస్తారు. సూర్యుని నుండి ఆరవ గ్రహం ఏది? శని, శాటర్న్. ఈ గ్రహాన్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్, క్రూయల్ మరియు గోల్డెన్ ప్లానెట్ అని పిలుస్తారు. అలాగే అందమైన గ్రహం అని పేర్కొంటారు. సూర్యుని నుండి ఏడవ గ్రహం ఏది? వరుణుడు, యురేనస్. దీనినే గ్రీన్ ప్లానెట్, గాడ్ ఆఫ్ ది స్కై అని పిలుస్తారు. ఈ గ్రహంలో మిథేన్ వాయువు అధికంగా ఉంటుంది. సూర్యుని నుండి ఎనిమిదవ గ్రహం ఏది? ఇంద్రుడు, నెప్ట్యూన్. ఇది సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం. దీని వాతావరణం నీలిరంగులో ఉంటుంది. దీనిని అతి శీతల గ్రహము, నిర్మానుష్య గ్రహం అని కూడా పిలుస్తారు. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది? ప్లూటో. దీనిని మరుగుజ్జు గ్రహంగా పరిగణిస్తారు. ఇది సౌర వ్యవస్థలో అత్యంత శీతల గ్రహం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఏమిటి? ప్రారంభంలో విశ్వమంతా సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నిండిన ఒక బంతి వలె ఉండేదని, ఆ బంతి విస్ఫోటనం చెందడంతో విశ్వ విస్తరణ ప్రారంభమైందని తెలిపే సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? 1927లో అబ్బే జార్జ్ లెమైటర్. విశ్వ ఆవిర్భావం గురించి వివరించే సిద్ధాంతాలలో అత్యంత శాస్త్రీయమైన సిద్ధాంతంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈయన చెప్పిన సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు.
జార్జ్ లెమైటెడ్ ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని బలపరిచిన వారు ఎవరు? 1929లో ఎడ్విన్ హాబుల్. డోలనా సిద్ధాంతం అంటే ఏమిటి? విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచించి మరలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుందని చెప్పే దానిని డోలనా సిద్ధాంతం అంటారు, లేదా పల్సేటింగ్ థియరీ అని కూడా అంటారు. భూకేంద్రక సిద్ధాంతం అంటే ఏమిటి? భూమి కేంద్రస్థానంలో ఉంటూ దాని చుట్టూ సూర్యుడు మరియు ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పేదాన్ని భూకేంద్రిక సిద్ధాంతం అంటారు. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? క్రీస్తు శకం 140లో టాలీమీ మరియు గ్లయోకో అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్తలు. కాస్మాలజీ అంటే ఏమిటి? విశ్వ ఆవిర్భావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. ఆస్ట్రానమీ అంటే ఏమిటి? విశ్వంలోని ఖగోళ వస్తువులు అయిన గెలాక్సీలు, నక్షత్రాలు, నిబ్యులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి ఖగోళ వస్తువుల అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అని అంటారు. సౌర వ్యవస్థలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది? భూమి. ఇది సూర్యుడి నుండి దూరాన్ని బట్టి చూస్తే మూడవది మరియు పరిమాణాన్ని బట్టి చూస్తే ఐదవది. భూమికి గల ఉపగ్రహాల సంఖ్య 1. పాలపుంత అంటే ఏమిటి? ప్రతి గెలాక్సీకి 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయి. ఇందులో సూర్యుడు భాగంగా ఉండే గెలాక్సీలను పాలపుంత లేదా ఆకాశగంగ అని పిలుస్తారు. సౌర వ్యవస్థ ఏ గెలాక్సీలో ఉంది? పాలపుంత. సౌర వ్యవస్థ పాలపుంత గెలాక్సీలో ఉంది. విశ్వంలో కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీలు అని అంటారు. ఇందులో సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీలను పాలపుంత లేదా ఆకాశగంగ అని పిలుస్తారు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏమిటి? ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్య అనేక గ్రహశకలాలను కలిగి ఉన్న ప్రాంతం. సౌర వ్యవస్థ ఎలా ఉద్భవించింది? పాలపుంత. సౌర వ్యవస్థ 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఇంటర్స్టెల్లార్ మాలిక్యులర్ క్లౌడ్ యొక్క గురుత్వాకర్షణ పతనం వల్ల ఉద్భవించింది. మన సౌర వ్యవస్థలోని ఏ గ్రహం ప్రముఖ వలయాలకు ప్రసిద్ధి చెందింది? శని. దీనిని సౌర కుటుంబ మణిహారంగా పరిగణిస్తారు. ఈ గ్రహం చుట్టూ దుమ్ము, ధూళి రేణువులతో కూడిన 3 అందమైన వలయాలు అలంకరించినట్లు ఉంటుంది. మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? దీని వాతావరణంలో హైడ్రోజన్ 90%, అమోనియా, మిథేన్ లాంటి విషపూరితమైన వాయువులతో కూడుకున్నది. అందువలన దీనిని గ్యాస్ జైంట్ అని కూడా పిలుస్తారు. మన సౌర వ్యవస్థలో
చిన్న గ్రహం ఏది? బుధుడు, మెర్క్యూరీ. బుధ గ్రహం గురించి తెలిపే అంతరిక్ష నౌక మెరైనర్ 10. మన సౌర వ్యవస్థలో శీతల గ్రహం ఏది? నెప్ట్యూన్, ఇంద్రుడు. దీనిని గాడ్ ఆఫ్ సీ అని పిలుస్తారు. మన సౌర వ్యవస్థలో అత్యంత వేడిగల గ్రహం ఏది? శుక్రుడు, వీనస్. సౌర కుటుంబంలో అత్యంత వేడిగల గ్రహం శుక్రుడు. ఇందులో 600 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కారణం గ్లోబల్ వార్మింగ్. ఏ గ్రహం అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది? మెర్క్యూరీ అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట 800 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 427 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటాయి మరియు రాత్రికి -290 డిగ్రీల ఫారెన్హీట్ లేదా -180 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. ఏ ఖగోళ శరీరాన్ని మరిగుజ్జు గ్రహంగా పరిగణిస్తారు? ప్లూటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.